అన్నీ, అన్నీ అయ్యాడు. తమ్ముడు నడవలేడు. రోజూ వచ్చే నాన్న ఇంకా రాలేదు. మధ్యాహ్నం ఎండ భగ్గుమంటుంది. తనకేమో కాళ్ళకి చెప్పులు కూడా లేవు. బరువు లేకపోతే పరుగెత్తుకుంటూ నేను వెళ్ళిపోయేవాడిని అని అనుకుంటాడు. కానీ తమ్ముడి గురించి ఆలోచన వచ్చింది. తను నాన్న వచ్చేసరికి లేట్ అవుతుంది. నేను తమ్ముడిని భుజాన మోసుకుంటాను. పర్లేదు, నా తమ్ముడే కదా, నడవలేడు కదా అని ఆ అన్నయ్య అసలు ఎంత పెద్ద మనసు అంటే చిన్నతనంలోనే పెద్దరికం చూపించాడు. ఈ చిత్రంలో భుజాన ఉన్న అబ్బాయి పేరు కింతలి రూపే. ఊరు అలదు. మజిల్ డిజార్డర్ వల్ల బడికి నడిచి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళ తమ్ముంది. రోజు తండ్రి వెంకటరమణ బైక్పై బడికి తీసుకొస్తుంటాడు. శుక్రవారం ఆయన బడికి రావడం ఆలస్యమైంది. ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నం ఎండ చాలా బగ్గుమంటుంది. తండ్రి రాక ఆలస్యం అవుతుండడంతో రూపేష్ అన్న గోవర్ధన్ ఇలా తమ్ముడిని భుజాన మోసుకుంటూ బడికి సమీపంలోని ఓ ఇంటికి తీసుకెళ్ళి కూర్చోపెట్టాడు. కాళ్ళకి చెప్పులు లేకపోయినా ఎండ ధాటికి పాదాలు కాలిపోతున్నా నవ్వుకుంటూ తమ్ముడిని తీసుకెళ్లాడు. అమ్మలా మోసి నాన్నలా కాపు కాచిన అన్న అనిపించుకున్నాడు. తండ్రి వచ్చాక ముగ్గురు బండిపై ఇంటికెళ్లారు. తమ్ముడిని గోవర్ధన్ ప్రేమగా మోసుకెళ్తున్న దృశ్యం ఇది.